నమస్తే. దేశంలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగం, దేశ ప్రజలకు సేవ చేయాలంటే ఖచ్చితంగా సివిల్స్ కొడితేనే సాధ్యమైనటువంటి తపన చాలా మందికి ఉంటుంది. కానీ ఆ ప్రయత్నంలో చాలా తక్కువ మంది సఫలమవుతూ ఉంటారు. ఆ సఫలమయ్యేటువంటి దారుల్లో చాలా చేదు అనుభవాలు ఉంటాయి. చాలా వరకు వారికి మోటివేషన్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమందికి కిందికి లాగే వాళ్ళు కూడా ఉంటారు. కానీ చివరికి ఇవన్నిటిని కూడా తట్టుకొని సివిల్స్ ర్యాంకర్ అనేటువంటి ఒక ముద్ర పడడానికి అయితే కఠినమైనటువంటి శ్రమ అయితే కనబడతా ఉంటుంది. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఇట్లా ఎన్ని టర్ములు వాళ్ళు ప్రయత్నాలు చేసినా ఏదో ఒక టర్ములో వారి యొక్క సక్సెస్ అయితే, ఆ యొక్క తీపి అయితే వాళ్ళకైతే కనబడతా ఉంటుంది. నిన్న సివిల్స్ యూపీఎస్సీకి సంబంధించినటువంటి సివిల్స్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. దానిలో తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళలో తెలుగు విద్యార్థులు 60 మంది సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి. మనతో పాటుగా 938వ ర్యాంక్ సాధించినటువంటి సాయి అలక్య మనతో పాటుగా ఉన్నారు. అసలు ఈ యొక్క శ్రమ ఎలా ఉండింది, రిజల్ట్స్ వచ్చినటువంటి సందర్భంలో ఎలాంటి అనుభవాన్ని తను చూశారు, ఆ యొక్క శ్రమకి ఎవరెవరు తోడ్పాటు అయ్యారు, అసలు ఫ్యామిలీ భరోసా ఎలా ఉండింది, ఇవన్నిటిని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ సార్. నమస్తే. అసలు మీకు చిన్నప్పటి నుంచి సివిల్స్ పైన, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పైన, ఉద్యోగాల పైన అవగాహన ఉండిందా, లేకపోతే మధ్యలో వచ్చినటువంటి కాన్సెప్ట్ ఇది? సేవాభావం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉంది చేయాలని. అంటే మా తాతగారు స్వతంత్ర సమరయోధులు అండి. అంటే ఆయన స్టోరీస్ నేను వినేదాన్ని. మరియు మా డాడీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గారు, ఆయన కూడా నాకు రోజు సొసైటీలో జరిగే డిఫరెంట్ విషయాలు అన్నిటి గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. మరియు గ్రూప్స్లో కానీ సివిల్స్లో కానీ సాధించిన వాళ్ళు ఎలా సేవ చేస్తున్నారని, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అవన్నీ నాకు తెలియజెప్పేవాళ్ళు. అవే కాక వేరే ఫీల్డ్స్లో కూడా సొసైటీకి ఎట్లా హెల్ప్ చేస్తున్నారు వేరే వ్యక్తులు, అవన్నీ నాకు చెప్పేవారండి. దాని నుంచి నాకు సివిల్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్, దాని నుంచి నేను సాధించవచ్చు అని నాకు అనిపించిందండి. ఎన్నిసార్లు ప్రయత్నం చేశారు? ఇది ఎన్నోసారి మీరు రాయడం సివిల్స్ కి? ఇది నా 5th అటెంప్ట్ అండి. 2019 ఫస్ట్ అటెంప్ట్. అప్పటి నుంచి రాస్తున్నాను. కోవిడ్ టైంలో కూడా 2 అటెంప్ట్స్ ఇచ్చానండి. అప్పటి నుంచి దీనికోసం ప్రయత్నిస్తున్నాను. మొదటిసారికి ఇప్పుడు మీకు రిజల్ట్స్ వచ్చినటువంటి ఈసారికి పోల్చితే మొదటిసారి మీకు ఇలా ఎదురైనటువంటి అనుభవాలు ఏంటి? ఆ తర్వాత ఈ 4 times లో మీకు ఎవరెవరు బాగా సహకరిస్తూ వచ్చారు? ముఖ్యంగా ఫ్యామిలీ భరోసా ఎలా ఉండింది? యూపీఎస్సీ ఎందుకు గ్రూప్ 1కి వెళ్ళండి, లేకపోతే గ్రూప్ 2కి వెళ్ళండి, ఇంకా స్టేట్ జాబ్స్ ఉన్నాయి కదా, ఇంకా లేట్ అవుతుంది. ముఖ్యంగా మహిళలు అంటే మ్యారేజ్ అనేది కూడా ఒకటి స్ట్రెస్ చేస్తూ ఉంటారు. అలాంటివి ఎలా ఎదుర్కొంటవచ్చు? ఓకే, ఫస్ట్ అటెంప్ట్ 2019లో ఇచ్చినప్పుడు నాకు ప్రిలిమ్స్ అవ్వలేదు. అప్పటి వరకు బిఏ చేసినప్పుడు కానీ, ఎంఏ చేసినప్పుడు కానీ, చిన్నప్పటి నుంచి కానీ మార్క్స్ వస్తాయి, దాంట్లో ఫస్ట్ రావచ్చు, నార్మల్ మార్క్స్ రావచ్చు, కానీ ఫెయిల్యూర్ అనేది మనం ఈజీగా చూడము. అంటే టాప్ మార్క్స్ రావచ్చు, నార్మల్ మార్క్స్ రావచ్చు, కానీ ఫస్ట్ టైం ఫెయిల్యూర్ అనేది నాకు అర్థమైందండి. అప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా పోయింది, థర్డ్ టైం కూడా పోయేసరికి నాకు ఒకసారి చాలా లోగా కూడా ఫీల్ అయ్యాను. అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట, ఎందుకు పోతుంది మళ్ళీ ఇదే పరీక్షలో ఎందుకు పోతుంది అన్నప్పుడు సెల్ఫ్ అనలైజ్ చేయడానికి ట్రై చేశాను. అంటే ఆ పేపర్ తీసుకొని నా స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, అవి ఐడెంటిఫై చేయడానికి ట్రై చేశాను. ఆ తర్వాత నాకు ప్రీవియస్ క్వశ్చన్స్ చూసి అలా దాని నుండి అవగాహన కలిగిందండి. ఫ్యామిలీ భరోసా ఎలా ఉండేది? అంటే మీరు ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఫ్యామిలీలో క్వశ్చన్ వస్తూ ఉంటది, ఇంకా పెళ్లి చేయవా కూతురికి, లేకపోతే ఇంకెన్ని రోజులు ఇంట్లో ఉంచుకుంటావు, ఇలాంటి ముఖ్యంగా మన చుట్టూ జరుగుతున్నటువంటి ఫ్యామిలీలో ఎట్లా భరోసా కనిపిస్తుంది? రిలేటివ్స్ ప్రెషర్ ఉండిందండి, మా పేరెంట్స్ మీద ఉంది. ఎందుకంటే నేను ఒక్కటే అమ్మాయి కాబట్టి. అంటే కొంతమంది ఎలా భావించారంటే వాళ్ళేదో నన్ను చాలా ప్రెషరైజ్ చేస్తున్నారు, వాళ్ళ కోసమే చదువుతున్నా అని కూడా కొంతమంది అనుకున్నారు. కానీ ఇది నిజంగా నా గోలే. వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు, కానీ ఇది నాకు ఇష్టం కాబట్టి నేను ఇన్ని సంవత్సరాలు ఉండగలిగానని నేను అనుకుంటున్నాను. లేకపోతే నేను గివ్ అప్ చేసేదాన్నేమో దీనికి. మొదటి అటెంప్ట్ నుంచి ఇప్పుడు మీరు 5th అటెంప్ట్ లో మొత్తానికి సక్సెస్ అయ్యారు. ఈ 5 అటెంప్ట్ లో పోల్చుకుంటే ఇప్పుడు ప్రిలిమ్సే మొదటిసారి రాలేదన్నారు, ఆ తర్వాత ఇంటర్వ్యూ స్టేజ్ వచ్చేసరికి ఏమైనా తప్పినటువంటి సందర్భాలు ఏమైనా ఎదురయ్యా? ఫస్ట్ 3 times ప్రిలిమ్స్ రాలేదు. 4th time ప్రిలిమ్స్ వచ్చింది. మెయిన్స్ అంటే లాస్ట్ టైమే మెయిన్స్ ఒక 30 marks తో పోయింది. ఈసారి మెయిన్స్ వచ్చి ఇంటర్వ్యూ కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ అండి ఇది నాకు. నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి.